బాగా చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. అంత వచ్చినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకు పెట్టినామంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నది. నేను తెలంగాణలో ఉండి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని పెట్టారు. ఆ ఫిలిం ఛాంబర్ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళు అందరినీ ఎక్కువమని వాళ్ళు చాలా గొడవలు చేశారు. దాని నిమిత్తం ఏం చేశారంటే మన వాళ్ళు ఫిలిం ఛాంబర్ అని అక్కడ ఉన్నదాన్ని మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు కలిపి అదే ఛాంబర్ రన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ లేకుండా అయిపోయింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అని మేము స్థాపించి దీని ద్వారా మనకు వచ్చే రాయితీలు కానీ ఆర్టిస్టులు కానీ ఇక్కడే షూటింగ్ జరిగేలా ఇక్కడే స్టూడియో కట్టేలాగా మేము నిర్ణయించి మాట్లాడి అంతా జయప్రదం చేస్తున్నామండి. మీరంతా సహకరించాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు సినిమా వాళ్ళంటే సిగ్గుపడితే సినిమా వాళ్ళు కాలేదండి. ఎవరైనా సరే మీరు ఒక మంచి కళాకారుడు కావాలన్నా సినిమా వాళ్ళు కావాలన్నా ముందర సిగ్గుపడటం మానేయాలి. ఎక్కడున్నా సరే చలాకీగా హుషారుగా నేను ఇందాక ఆయన పాటుపడ్డాడు నేను సైతం ఈ సినిమా కోసం నేను సైతం అన్నట్లు మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చలనచిత్ర వాణిజ్య మండలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కోరుతున్నాను. ఓకే, ఇక్కడికి రావడం అనేది మా ప్రసాద్ రెడ్డి యొక్క క్రెడిట్, ఆయన గొప్పతనం. మరి కాకినాడలో ఇంత గొప్ప కళాభిమానం ఉన్నాడు అని అంటే ఆయనకి మరొకసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. మీరు కూడా ప్లస్ ప్రసాద్ రెడ్డి గారు ఇందాక నేను హోటల్ నుంచి కార్లో ఇక్కడికి నన్ను తీసుకొస్తున్నప్పుడు చూస్తే ఈ లొకేషన్కి వచ్చినప్పుడు నేను అన్నా ఇంకొక బాబు ఏంటి ఎంత దూరంలో పెట్టారు, ఇక్కడ ఎవరు కనపడలేదు, మరి అసలు సభ ఎట్లా ఉంటుంది అనేది నా డౌట్ వ్యక్తపరిచినప్పుడు ఆయన లేదండి అందరూ వచ్చేస్తారని నిండిపోతుంది హాల్ అన్నాడు. అట్లనే మొట్టమొదటిసారి నేను చూస్తున్నా అటు నిండిపోయింది ఇటు నిండిపోయింది. చూడండి ఎంతమంది ఆశీర్వాదం ఉన్నారు. ఇది గ్రేట్. జనరల్ మనం ఎక్కడ అనౌన్స్ చేస్తుంటాం సినిమా యాక్టర్ వస్తాడు, లేదా మినిస్టర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడని. అందుకని ఇక్కడ ఎప్పుడు వాళ్ళు రారు. 4 సీట్లు 3 సీట్లు ఉంటాయి. ఇక్కడ 3 4 ఉంటారు. 4 ప్రసాద్ గారు. కానీ ఇవాళ ఈ సభను చూస్తే చాలా ఆనందంగా ఉంది. సరిగా మనం మన సినిమా లోకానికి వద్దాం. ముఖ్యంగా సినిమా అనేది ప్రభావవంతమైనటువంటి ఒక మీడియా. దాన్ని మించి ఏది లేదు. ఎక్కడైనా పండితుడైనా సరే సినిమా రంజింపు చేయడం అనేది గ్యారెంటీ. దాంట్లో మంచి విషయం మీరు చూడండి. శంకరాభరణం ఆడిందంటే పండితులే చూసారా కదా. ఇంకా జాయింట్ సెక్రటరీ శ్రీ మోహన్ గౌడ్ గారికి, అలాగే సినీ రంగానికి చెందిన అతిరథ మహారాజులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలుపుతూ, మన కళల కడలి సంస్కృతి చిరునామా తూర్పు ఈశాన్యం మన కాకినాడ. ఎందరో మహానుభావులు ఇందాక చెప్పారు. అందులో 2-3 కాకినాడ శ్యామల గారు, కల్పనా హరి, అలాగే రావు గోపాలరావు గారు చెప్పారు. అలాగే జానకి రామకృష్ణ లేటెస్ట్ జాకీ గారు, వారి తమ్ముడు గారు నాకు బాగా ఫ్రెండ్, ఇక్కడ వాకల్పూడిలోనే ఉంటారు. అలాగే హాస్య నటుడు గౌతమ్ రాజు, కామెడీ కింగ్ కృష్ణ భగవాన్, అలాగే దర్శకులు శేఖర్ తమ్ముల, శ్రీను వైట్ల, గీతా కృష్ణ గారు. ఇలా ఎంతో అతిరథ మహారాజులు ఎదురుకు తీసుకెళ్తున్నారు ఈ ఫిలిం, తెలుగు ఫిలిం. మన చిన్నప్పుడు మనకి తెలియదు, ఆయన దర్శక బ్రహ్మ శ్రీ పొల్లయ్య గారు కాకినాడ టౌన్లో ఆయనది ఒక పోస్ట్ ప్రత్యేకించి ఉంటుంది. ఆ కాకినాడ టౌన్ హాల్ నుంచే ఎందరో సినీ దిగ్గజాలు వెళ్ళారు. అందులో ఒకరు విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు, తర్వాత రావు గోపాలరావు గారు. ఇలాంటి కాకినాడ మీరు ఇచ్చేయడం మా అందరికీ ఎంతో గర్వకారంగా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మీటింగ్ను మన కాకినాడలో నిర్వహించడం, అది కూడా మన కాకినాడ రూరల్లో, అందరూ కాకినాడ టౌన్లో పెట్టేవారు. ఈసారి పీడీఆర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్లో పెట్టాం.
ఎంతో గర్వకారణంగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఊహించిన విధంగా నా మీద నమ్మకం ఉంచి కాకినాడ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించిన నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ పదవిని నేను ఒక హోదాగా కాకుండా ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నా. అసలు ఈ సినిమా రంగానికి నేను ఎలా అడుగుపెట్టానో మీ అందరికీ కూడా చిన్న నేను చెప్పుకోవాలి. నేను ఈరోజు సినిమా రంగంలో నిలబడ్డానంటే దానికి కారణం మా చింతాత గారు మనవడు యంగ్ డైనమిక్ డైరెక్టర్ నా తమ్ముడు సలాది సత్య. సినీ రంగంలో ఓనమాలు నేర్చుకున్నాను మా తమ్ముడి దగ్గర. అలాగే నన్ను ఒక నటుడిగా వెండి తెరకు పరిచయం చేస్తూ నా యాక్టింగ్ గురువుగా ఆ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ అధినేత డైనమిక్ డైరెక్టర్ సత్య సలాది. మేము బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా పనుల్లో ఉన్నప్పుడు నాకు సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉందని చెప్పడంతో వెంటనే సత్య ఈ రాష్ట్రాలు విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీరు ప్రొడ్యూసర్ కార్డు తీసుకోండి, ఇది మంచిగా మీకే తెలుస్తుంది ఉన్నప్పుడు అని చెప్పేసి అనడంతో సలాది క్రియేషన్స్ అనే బ్యానర్ని రిజిస్టర్ చేయించాం. మన ఛాంబర్లో బ్యానర్ చేయించిన అతి తక్కువ కాలంలోనే నాకు ఈ పదవి బాధ్యతను ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే